జయ హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం రాఘవరావు సార్ గారు అందించినటువంటి ఒక జ్ఞానాన్ని తెలుసుకుందాము. వారు ఏమి చెప్పారంటే, ఉత్తమ పురుషుడు అనే అంశం గురించి మనకు చెప్పడం జరిగింది. ఆ జ్ఞానాన్ని నేను ఈరోజు మీతో పంచుకోదలుచుకున్నాను. ఉత్తమ పురుషుడు అంటే ఎవరు అసలు అంటే, గౌతమ బుద్ధుడు ఎన్నో బోధలు చేశారు. వారు ఎప్పుడో యుగాల క్రితం నాడు మనకి వారు అందించిన బోధనలను మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము అంటే వారు కూడా ఉత్తమ పురుషులు అని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది. మరి వారు చేసిన ఒక బోధ గురించి ఒక సందేశం మనము ఈరోజు తెలుసుకుందాము. అదేమిటంటే, అంధవిశ్వాసం అంతు చూసినవాడు, నిర్వాణ తత్వం ఎరిగినవాడు, భవబంధముల సదా బదులు చెప్పినవాడు, తృష్ణారహితుడు ఉత్తమ పురుషుడు అని వారు మనకు బోధించడం జరిగింది. మరి అసలు ఉత్తమ పురుషుడు అంటే ఎవరు ఏంటో మళ్ళీ మనం ఇక్కడ కొంచెం వివరించుకుందాము. ఉత్తమ పురుషుడు అంటే ఎవరైతే బుద్ధిని వికసింప చేసుకుని జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో వారిని ఉత్తమ పురుషులు అని చెప్పుకుంటాం. మరి ఆ ఉత్తమ పురుషులు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది బుద్ధుల వారు. అంటే అంధవిశ్వాసాలు అంటే మూఢనమ్మకాలు యొక్క అంతు చూసిన వాడు అని చెప్పడం జరిగింది. మరి మూఢ విశ్వాసాల యొక్క అంతు చూడడం అంటే ఆ మూఢ విశ్వాసాలను వదిలిపెట్టేసిన వాడు అని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. అలాగే నిర్వాణ తత్వం ఎరిగిన వాడు అని చెప్తున్నారు. అంటే మోక్షం యొక్క గొప్పతనం తెలుసుకున్నవాడు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అలాగే భవబంధముల సదా బదులు చెప్పినవాడు అని చెప్తున్నారు. అంటే భవబంధములు అంటే సంసారం నుండి బయటపడిన వారు, అంటే సంసారం పట్ల మమకారం వ్యామోహం తగ్గించుకున్నవారు అని ఇక్కడ అర్థం. అలాగే తృష్ణారహితుడు అంటే కోరికలను జయించినవాడు, అంటే కోరికలను అదుపులో ఉంచుకున్నవాడు. మరి ఈ కోరికలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే మన యొక్క ఇంద్రియముల ద్వారానే ఈ కోరికలు అనేవి ఏర్పడుతున్నాయి. మరి ఇంద్రియాలను కూడా మన అదుపులో ఉంచుకొని ఉన్నవాడు, అంటే ఆ కోరికలను కూడా నిగ్రహించుకొని ఉన్నవాడు అంటే తృష్ణారహితుడు అని అంటారు వారిని. అది వీటి యొక్క ఉత్తమ పురుషుని యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని ఇక్కడ మనకి బుద్ధుల వారు చెప్పడం జరిగింది. దాన్నే మనకు రాఘవరావు సార్ గారు కూడా మనకి అందించడం జరిగింది. మరి అసలు విశ్వాసాలు అంటే మనం ఇక్కడ మూఢనమ్మకాలు అని చెప్పుకున్నాము. మరి ఈ మూఢనమ్మకాలు 3 రకాలుగా ఉంటాయి. ఆ మూఢనమ్మకాలతో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అంటే, పూర్వ నుండి తరతరాలుగా ఆచారాలుగా సంప్రదాయాలుగా వస్తున్నాయి కదా అని చేస్తూ ఉంటారు. అలాగే రెండవ రకం వారు ఎలా ఆలోచిస్తారంటే, అందరూ చేస్తున్నారు కదా అని చేస్తూ ఉంటారు. అలాగే మూడవ రకం పెద్దలు పండితులు చెప్తున్నారు కదా అని చేస్తూ ఉంటారు. ఇవి మూఢనమ్మకాలు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మరి మన జీవితంలోనికి సద్గురువు అయినటువంటి గురువు గారు పత్రిజీ గారు వచ్చి మొట్టమొదటగా మనల్ని ఆ మూఢనమ్మకాల నుంచి మనల్ని బయటపడేశారు. ఏ విధంగా అంటే, విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయండి అని చెప్పడం జరిగింది. మరి విగ్రహారాధన అన్నది అసత్యం, అది పూర్వం నుండి తరతరాలుగా చేస్తున్నారు అని చేస్తున్నారే తప్ప ఎవరు కూడా బుద్ధిని వికసింప చేసుకోలేదు, జ్ఞానాన్ని పెంచుకోలేదు. మరి ఎప్పుడైతే మన జీవితంలోనికి వచ్చి గురువు గారు మనకు ఈ సత్యాన్ని బోధించారో అప్పటి నుండి మనము సత్యారాధనే చేస్తున్నాము. విగ్రహం అనేది అసత్యం, సత్యం అనేది యుగ యుగాలుగా. అసలు సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది, మార్పు చెందనిది, యుగాలు గడిచినా కూడా అది ఎప్పుడూ కూడా మార్పు అనేది చెందని.
అదే సత్యము అంటే ఆత్మ. ఆ ఆత్మే పరమాత్మ, పరబ్రహ్మ అని అంటూ ఉంటాం. కాబట్టి మనము ఆ సత్యాన్నే పట్టుకోవాలి. విగ్రహారాధన అనేది అసత్యము. కాబట్టి మనము ఈ విగ్రహారాధన అనేది ఒక మొదటి మెట్టు. అందుకే చివటం అమ్మవారు కూడా చెప్పడం జరిగింది. సారీ, దయానంద సరస్వతి వారు కూడా చెప్పడం జరిగింది. ఏమని? విగ్రహారాధన మెట్టు, అంతేకాని అది వేరే ఇది కాదు. విగ్రహారాధన అనేది పూజ కాదు, అది అగట్ట అని చెప్పడం జరిగింది. అగట్ట అంటే లోయ. విగ్రహారాధన అనేది సరి అయినది కాదు, అది లోయలోకి పడిపోయేలాగా చేస్తుంది. అంతేగాని విగ్రహారాధన వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. అంటే మొదటి దశ అది, అంతేకాని అక్కడే ఆగిపోకూడదు. మనము ఎల్కేజీ చదువుతున్నాము, ఎల్కేజీ చదివిన తర్వాత అక్కడే ఉండిపోము కదా. ఒక్కొక్క సంవత్సరము మనము పెరుగుతూ, అంటే ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి అలా పీజీ వరకు, డిగ్రీ వరకు అలా వెళ్తూ ఉంటాం. అలాగే ఈ పూజ అనేది కూడా మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టును వదిలితేనే మనము పీజీ స్థాయికి వెళ్ళగలుగుతాము. అలాగే ఈ విగ్రహారాధన అనేది కూడా వదిలితేనే మనము సత్యారాధన, ఆత్మ వద్దకు, అంటే ఆ పరమాత్మ వద్దకు మనము చేరుకోగలుగుతాము, అంటే సత్యాన్ని పట్టుకోగలుగుతాము. అలాగే చెవిట అమ్మవారు కూడా చెప్పారు, కూర్చుంటే కుప్పలు, తిరిగితే తెప్పలు అని చెప్పడం జరిగింది. మనము విగ్రహారాధన చేస్తూ కాశీ అని, ఇంకొకటి అని, తిరుపతి అని, ఇలా ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని తీర్థాలు తిరిగినా కూడా మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు అని చెవిట అమ్మవారు కూడా చెప్పడం జరిగింది. మరి కూర్చుంటే కుప్పలు అని చెప్పారు అంటే ధ్యానంలో, అంటే మనము ఎప్పుడైతే ఆత్మారాధన చేస్తామో, ఎప్పుడైతే ధ్యానంలో గంటలు గంటలు కూర్చుని ఆ మనసును కూడా మూసేసి, ఆ మనస్సును కూడా దాటి ఎప్పుడైతే మనము ఆత్మ మీద మన ధ్యాసను ఉంచుతామో అప్పుడు మనకి మంచిగా ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, మోక్షం లభిస్తుంది. ఇలా ఎవరు చెప్పినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకు చెప్తూనే ఉన్నారు. ఒక్క గురువుగారు పత్రిజీ గారు చెప్పారనే కాదు, ఒక్క వీరరాఘవరావు గారు చెప్పారనే కాదు, వీరందరూ కూడా గతం నుండి యోగులు చెప్పినటువంటివే మనకి తిరిగి మరలా చాలా తేలికగా అర్థం అయ్యేలాగా అరటిపండు వలిచి నోట్లో పెడుతున్న విధంగా మనకు కొన్ని ఉపమానాలను అందిస్తూ, కొన్ని ఉదాహరణలు చెప్తూ మనకి సత్యాన్ని బోధించారు. కాబట్టి మనము నేను చెప్తున్నానని కాదు, ఇంకొకరు చెప్తున్నారని కాదు, ఎన్నో యుగాల క్రితం నుండి కూడా మనకు శ్రీకృష్ణ భగవానులు కూడా భగవద్గీతలో స్వయంగా ఆయనే చెప్పారు. నేను ఆత్మను అనే ఆయన స్వయంగా చెప్పారు. ఆత్మనే పట్టుకోమని చెప్పారు, కానీ నన్ను పూజించండి, నాకు విగ్రహాలు కట్టండి అనేసి ఎవరూ చెప్పలేదు. అందరూ ఆత్మ గురించే మనకు బోధించారు. కాబట్టి మనము ఈ మూఢనమ్మకాల నుండి, పూర్వం నుండి వస్తోంది అని చెప్పి మనము అదే ఆచారాన్ని పట్టుకొని, అదే సాంప్రదాయాలు పట్టుకొని చేయటం కాదు. మనము కొద్దిగా బుద్ధిని, జ్ఞానాన్ని కూడా పెంచుకొని మనము వాటి యొక్క అర్థాన్ని తెలుసుకొని మనము ముందుకు వెళ్తూ ఉండాలి, అంతేకాని అక్కడే ఆగిపోకూడదు. ఇంకా ఏం చెప్పారు? నిర్వాణ తత్వాన్ని తెలుసుకోమన్నారు. మరి నిర్వాణ తత్వం ఎలా తెలుస్తుంది అంటే ధ్యానము, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ గురువు యొక్క సాంగత్యాన్ని మనము కలిగి ఉంటే, ఆ గురువు చెప్పేటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మనము తెలుసుకొని వాటి యొక్క లోతైన అర్థాలను తెలుసుకుంటేనే మనకు ఆ ఆత్మ యొక్క తత్వం, అంటే ఆ పరమాత్మ యొక్క తత్వం మనకి బోధపడుతుంది. ఆ పరమాత్మ యొక్క లక్షణాలు మనకు అలవడతాయి. ఏ విధంగా? ఒక అయస్కాంతానికి ఒక ఇనుప ముక్కను ఒక రోజంతా అంటించి ఉంచామనుకోండి, అప్పుడు ఆ అయస్కాంతం నుండి ఇనుప ముక్కను వేరు చేసినా కూడా మనం వేరే ఒక పిన్నీసును కానీ, సూదిని కానీ ఆ ఇనుప ముక్కకు అంటించినప్పుడు ఆ అయస్కాంత యొక్క లక్షణాలు ఈ ఇనుప ముక్కకు చేరుకొని ఈ పిన్నీసుని లేదా సూదిని అంటిపెట్టుకుని ఉంటుంది. అలాగే మనము కూడా రోజు ఆత్మారాధన చేస్తూ
సత్యారాధన పట్టుకొని ఆత్మారాధన చేస్తూ ఉంటే గంటలు గంటలు మనం ధ్యాన స్థితిలో ఉంటే మనకు కూడా ఆ భగవంతుని యొక్క లక్షణాలు మనకు కూడా అలవడతాయి. అప్పుడే మనము మోక్షాన్ని పొందగలుగుతాము. అంతేకాని విగ్రహాలను పట్టుకొని పూజలు చేస్తూ ఉన్నంత మాత్రాన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంటాము తప్పితే మనకు మోక్షం అనేది మాత్రము లభించదు. మరి ఇంకా మనము ఈ భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, ఈ సంపద మీద మనము ఎప్పుడైతే మమకారాన్ని, వ్యామోహాన్ని తగ్గించుకుంటామో అప్పుడే మనము ఈ ఆత్మ వైపు మనము దృష్టి పెట్టగలుగుతాం. లేదంటే ఎంతసేపు వారి మీదే మన దృష్టి అంతా ఉంటుంది. మన జీవితం అంతా కూడా వాటికే వెచ్చించటం జరుగుతుంది. తిరిగి మనము ఎటువంటిది జ్ఞానాన్ని సంపాదించుకోలేము, మోక్షాన్ని పొందలేము. జన్మలు పెంచుకుంటామే తప్పితే మనము జన్మలను తగ్గించుకునే అవకాశం ఉండదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే తృష్ణారహితుడు అంటే కోరికలను కూడా మనము తగ్గించుకోవాలి. మనకు చూసిందల్లా పొందాలి అనేటువంటిది ఉండకూడదు. ఏది మనకు అవసరమో అంతవరకు మాత్రమే చూడాలి, వాటిని మాత్రమే మనము పొందాలి అనుకోవాలి. మనకు ఎంతవరకు పరిమితమో, ఈ శరీరాలకు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే మనము భోగాలను అందించాలి. ఎంత అవసరమో అంతే చేయాలి. అంతేగాని అసలు లేకుండా కూడా చేయకూడదు. ఇంద్రియాలను ఈ విధంగా మనము అదుపులో పెట్టుకోవాలి. వినకూడనివి వినకూడదు. ఎంత అవసరమో అవి మాత్రమే వినాలి. ఆధ్యాత్మిక సందేశాలను మాత్రమే వినాలి. వాటికి సంబంధించిన ఆ వీడియోస్ని మాత్రమే మనము చూడాలి. అలాగే జిహ్వ చాపల్యాన్ని చంపుకోవాలి. దొరికినది ప్రతిదీ తినివేయడం కాదు. టేస్ట్ చూడాలి అనుకోవడం కాదు. అది మనకు అవసరమా లేదా, మనకు అసలు ఆకలి వేస్తోందా లేదా, ఆకలికి సరిపడినంత మాత్రమే తీసుకోవాలి. అంతేకాని అతిగా పీకల వరకు తినేయకూడదు. ఒక వంతు మాత్రమే మనము అంటే 3 వంతులు తీసుకోవాలి. ఒక వంతు భోజనాన్ని వదిలివేయాలి. ఎందుకంటే మన భూమి కూడా ఒక వంతు భూమి 3 వంతులు నీరుతో ఉంది. అలాగే మన శరీరము కూడా 3 వంతులు నీరు, ఒక వంతు భోజనానికి మాత్రమే ఉంచితే మనకి మంచిది. యోగి ఎప్పుడు కూడా ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. అలాగే మనము కూడా అతిగా భోజనాన్ని సేవించకూడదు. అతి నిద్ర వద్దు, అతి ఆలోచనలు వద్దు, అతి ఆహారము వద్దు. అన్ని మితంగానే మనము తీసుకోవాలి. అప్పుడే మనము మోక్షాన్ని పొందగలుగుతాము. ధ్యాన సాధన అనేది చేయడానికి ఈ శరీరం మనకి సహకరిస్తుంది. ఇది ఫ్రెండ్స్, మనము ఈరోజు ఉత్తమ పురుషుల యొక్క లక్షణాల గురించి కొంచెం వివరించుకున్నాము. మిగిలినవి తర్వాత తెలుసుకుందాము. మరి ఈ జ్ఞానం కనుక మీ అందరికీ నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి రాఘరావు సార్ గారికి నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.